హాయ్ ధను, ఆయన ఎట్లా అనిపించింది? మూడులో మూడు గెలిచాము అంటే నీ ఫీల్ ఎట్లుంది? అంటే మనం ఫస్ట్ విన్ రాగానే విజయవాడ సన్షైనర్స్తో ఆ మొమెంటం క్యారీ చేయడం నాకు బాగా అనిపించింది. మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ ఎవ్రీ మ్యాచ్ 200+ కొట్టి ఆపోజిషన్ని ప్రెషర్లో పెట్టడం అనేది ఐ థింక్ వీఆర్ గోయింగ్ త్రూ ఇట్ వెరీ వెల్. మళ్ళీ నీ రోల్ కూడా మంచిగా చేసావు. అంటే లాస్ట్ 2 మ్యాచెస్ మంచిగా ఆడినావు, తక్కువ బాల్ ఎక్కువ కొట్టావు. ఎట్లా అనిపించింది నీ రోల్? అంటే అదే నాకు క్లారిటీ చెప్పేశారన్న, అంటే ఫినిషింగ్ రోల్ నువ్వు చేస్తావు, సో ఫ్రీగా ఆడేసి అని చెప్తే, సో ఐ ప్లేడ్ మై ఫ్రీ గేమ్. సో నా లాస్ట్ 2 మ్యాచెస్ మంచి మొమెంటం క్యారీ అయింది. నేను అలానే నెక్స్ట్ ఫ్యూ మ్యాచెస్ కూడా మొమెంటం అలానే క్యారీ చేసి టీంని గెలిపేయాలని కోరుకుంటున్నాను. సూపర్, నిజంగా అంటే వెల్ ప్లేడ్. నిజంగా థ్యాంక్ యూ. 2 innings చాలా బాగా ఆడినావు. నీకు ఎట్లా అనిపించింది అన్న నీ బౌలింగ్ కానీ లాస్ట్ 3 మ్యాచెస్ నీ పర్ఫార్మెన్స్ కానీ చూస్తే నీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఉంది. సో నీకు ఎట్లా అనిపిస్తుంది? యాక్చువల్గా అంటే మనకు తెలుసు కదా, మన కెప్టెన్ మనకి రోల్ చెప్పాడు, మనం ఈ రోల్లో ఈ బౌలింగ్ వస్తుంది, ఈ రోల్లో ఈ బ్యాటింగ్ వస్తుంది. అంటే ఆ సిచ్యువేషన్కి నేను ముందే ప్రాక్టీస్ చేశాను. ఆ ప్రాక్టీస్ చేయడంలో అక్కడ నేను ఖచ్చితంగా ఏమంటారు దాన్ని ఎగ్జిక్యూట్ చేశాను. అంటే నీ ప్లాన్ ఏమైనా ఉండేనా? ఎవ్రీ మ్యాచ్ ముందు ఈ లాస్ట్ 3 మ్యాచెస్ మన ఫస్ట్ 3 మ్యాచెస్ ఓడిపోయాం కదా, నీ బ్యాకప్ ప్లాన్ ఏమైనా ఉండేనా? ఇట్లా అంటే అందరూ కలిసి మనం అంటే ఒకరినొకరు బ్యాక్ చేసుకున్నాం, టీం అంతా కలిసి ఆడదాం, ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తాము, మనం నమ్మాం కాబట్టి మనం ఖచ్చితంగా 3 out of 3 కొట్టాం. ఆల్ ది బెస్ట్ అన్న, నెక్స్ట్ 3 మ్యాచెస్ కూడా గెలుద్దాం. థ్యాంక్ యూ.